ఇప్పుడు మా చెరువు దాటితే ఇంకో చెరువు ప్రగతి నగర్. ఆ, ఆగు. మాట్లాడు శ్రీకాంత్. మామ శ్రీకాంత్ మామ జపాన్ నుండి. ఏం తెచ్చినావు జపాన్ నుండి? ఏం చేస్తాం రా మనం అన్ని చాక్లెట్స్ చేస్తాం. మరి తినేది ఇయ్య. అదే కదా అందరు పెద్దవాళ్ళు అయినా. మాట్లాడు. పిల్లలకి ఇయ్యవా? ఇద్దాం రా. పిల్లలకి ఏమన్నా డ్రింక్ చేసుకొని కాదు బాటిల్ తెద్దాం అంటే తెచ్చినావా బాటిల్? తాగం కదరా మనం. నువ్వు తాగా నువ్వు తాగా నేను తాగా ఎందుకు అని. నేను తాగాని ఎవరు చెప్పిండ్రు? ఏది వసంత బాబాయ్, వసంత పిల్ల. నేను అనుకుంటున్నా అంతే. మాట్లాడు. హలో శ్రీకాంత్, బాగున్నారా? ఆ, బాగున్నారా? బాగానే ఉన్నా. వెళ్ళారా పిల్లలు స్కూల్కి? వెళ్ళిండు. ఎక్కడ పిల్లలు? ఎక్కడ అత్త? ఎక్కడ? ఆ, అత్త ఇక్కడనే ఉందిరా. ఎటు పోదాం? ఎంలో కూడా పోదామా? ఎక్కడికి? సరే. కొండాపూర్. తల్లి ఓకే. మాట్లాడు. జపాన్కి పోవాలంటే ఇంకెవరున్నారా? ఎప్పుడు వచ్చిండ్రు చెప్పండి. నేను సాటర్డే మార్నింగ్ వచ్చాను. అవునా? అవును, ఇక్కడ ఎక్కడో ఇల్లు కట్టి సిద్దిపేటలో కదా ఇల్లు కట్టిండ్రు మీరు? అవునవును, సిద్దిపేటలోనే. చూసిండు రాజేంద్ర వాడు అదే అప్పుడు లాస్ట్ టైం వచ్చాడు. ఫొటోస్ ఏమో పెడితే చూసిన. అప్పుడు సిద్దిపేటలో ఉండే కదా. అవునవును, అది సమీర్ హాస్పిటల్ పెట్టింది అప్పుడు పెట్టినప్పుడు వస్తుండే రెగ్యులర్ గా. అవును అప్పుడు. ఎక్కడున్నారు మరి? సిద్దిపేటలోనేనా? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సిద్దిపేటలో ఉన్నాయి ఇక్కడ ఆహా. ఆ కాలేజీ కానీ. అందరు వచ్చిండ్రా? మా పిల్లలు వచ్చారు. పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు హాలిడేసా మీకు? హాలిడేస్ అంటే ఇక మనం తీసుకున్నాం అంతే. ఇక తీసుకుంటే హాలిడేస్, లేకపోతే లేదు. తీసుకుంటే హాలిడేస్, లేకపోతే లేదా? ఆ, అంటే ఎప్పుడు ఉంటుందా వర్క్? ఇట్లా పిల్లలకి ఏం స్కూల్ హాలిడేస్ అట్లా ఏమి ఉండయా? నేను అక్కడొక్కడే ఉన్నాను, ఫ్రెండ్స్ తో ఉన్నా కదా, ఇక్కడ ఫ్యామిలీ ఉంది అట్లా. అవునా? ఫ్యామిలీ వెళ్ళలేదా జపాన్కి? ఫ్యామిలీతో ఫ్యామిలీ రాలేదు. అక్కడ కొంచెం ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి. అవునా? అది నేను ఎలాంటి లాంగ్వేజ్ జపనీస్ అన్నట్టు మొత్తం. అవును. అందరు వెళ్ళిండ్రు అనుకున్నా. లేదు లేదు. ఏ క్లాస్ మరి పిల్లలు ఇప్పుడు? ఇప్పుడు పెద్దవాడు వచ్చేసి వాడు నెక్స్ట్ సిక్స్త్ ఎంటర్ అవుతుంది. చిన్నవాడు ఎల్కేజీ అంతే. పర్వాలేదు. ఇప్పుడే వీడియో పంపాను, వాళ్ళు చూసిండు రాజేంద్ర. చిన్నవాడు స్టోరీ చెప్తుంటే వీడియో తీసినాను. పిల్లలు ఎక్కడ ఉంటారు మరి? ఇక్కడే సిద్దిపేటలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడే స్టడీ కూడా ఇక్కడే. అవునా? బాగానే ఉంటుంది సిద్దిపేటలో కూడా స్కూల్స్. ఇప్పుడు పర్లేదు, కొంచెం ఇంతకుముందు రాలేదు, కొంచెం స్టాండర్డ్ బాగానే. ఒక 2-3 స్కూల్స్ బాగా ఉన్నాయి. అదే బాగా విన్నా నేను. అప్పుడు మేము సిద్దిపేటలో ఉన్నప్పుడు, ఈయన సిద్దిపేటలో ఉన్నప్పుడు అనుండే ఓకే పిల్లల్ని కూడా ఈడికే వద్దాము, సిద్దిపేట ఏదో స్కూల్స్ చూసినా బాగున్నాయి అని చెప్తే నేనే ఒప్పుకోకుండా. సిద్దిపేటకి అంటే హంగామా అంతా హైదరాబాద్ లోనే ఉంటుంది రాజేంద్రది, మళ్ళీ సిద్దిపేటకి. అప్పుడు సమీర్ అన్న దగ్గర వర్క్ చేసేది కదా. ఓకే, సమీరా. అంటే అప్పుడు ఆయన అక్కడ, నేను ఇక్కడ ఉండేదాన్ని కదా. అందుకని ఊరికే అనేది. అంటే వద్దు వద్దు ఇక్కడే ఉంటా నేను, నువ్వు వెళ్ళిరా అని చెప్పేదాన్ని. పిల్లలకి ఇంకా ఇక్కడ బాగుంది కదా స్టడీ అనేసి ఇక్కడే ఉన్నా. అదే కొంచెం హైదరాబాద్ లో బాగుంటాయి కదా స్టాండర్డ్స్. అయిపోయిందా మరి మీ పిల్లలకి ఎగ్జామ్స్ యాన్యువల్? ఇప్పుడు అయిపోయినాయి కానీ ఇంకా ఉన్నది కదా, ఏప్రిల్ 14th వరకు, 15th వరకు కావచ్చు మేబీ. నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ ఏమో. స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడే చిన్నవానికి 6th లో ఎంటర్ అయింది కానీ వాళ్ళకి ఇప్పుడు ఐఐటి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఏంటిది సిబిఎస్ఈనా? సిబిఎస్ఈ వాడు పెద్దవాడు. సిబిఎస్ఈనా? సిబిఎస్ఈ. సో 6th నుంచే ఐఐటి అప్పుడే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. స్టార్ట్ అవుతుంది. పిల్లల మిల్కీ వాళ్ళకి కూడా 6th నుంచే స్టార్ట్. మా నారాయణ కదా వీళ్ళు. నారాయణలో 5th కూడా కొంచెం బేసిక్స్ అట్లా చెప్పేవాళ్ళు. 5th అంటే 6th నుంచి అయితే కంప్లీట్ ఈటెక్నో ఉంటుంది. ఇంకా 5th నుంచి కొంచెం వాళ్ళు నారాయణది కొంచెం కొంచెం చెప్తా ఉంటారు. అంటే ఎట్లా స్ట్రెస్గా ఫీల్ అవుతుందా? ఎలా అంటే పర్లేదా? ఫస్ట్ విజ్ఞాన్లో ఉండే పిల్లలు అప్పుడు డైరెక్ట్ శ్రేష్ఠ కరోనా 3rd క్లాస్ ఉండే. 3rd to 4th 5th చదవలే ఇంకా.
డైరెక్ట్ సిక్స్త్కి పోయేసరికి ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయింది, ఏడ్చేది అప్పుడు. ఆ, నాకేం అర్థమవుతలేదు అని ఏడ్చేది. ఇంకా 1 ఇయర్ చాలా కష్టపడ్డది. మనీ ఫిఫ్త్ 4th క్లాస్లో పోయింది అన్నట్టు. వాడికి ఏం ఆ. ప్రాబ్లం కాలే, వాడు బాగానే చదివిండు. శ్రేష్ఠ ఒకతే కష్టపడ్డది. ఇప్పుడు ఓకే, అన్నీ ఈజీ. ఇప్పుడు శ్రేష్ఠ ఏ క్లాస్ ఇప్పుడు? శ్రేష్ఠ 8th, మనీ 7th, ఇప్పుడు 9th వస్తుంది ఆ, శ్రేష్ఠ. ఆ, ఇప్పుడు వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్ లేదు కావచ్చు. ఉంటుంది, రేపటి నుండి స్టార్ట్. 7th క్లాస్ ఉందా బోర్డ్ ఎగ్జామ్? బోర్డ్ ఎగ్జామ్స్ లేవు, లేవు లేవు. తీసేసి అప్పుడెప్పుడో తీసేసిరు కదా బోర్డ్ ఎగ్జామ్. ఈ ఇయర్ ఉంటాయి అన్నారు 7th, కానీ ఏమో పెట్టలే. ఏం బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు 7th పిల్లలు? ఏమో వీళ్ళు పెడతారంట. అంటే మనీ ఏముంది మమ్మీ, యాన్యువల్ ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది కదా, ఏం కాదని అన్నాడు వీడు. అంటే ప్రిపేర్ చేస్తారు కదా టీచర్స్ వాళ్ళని. అదే ఏం హార్డ్గా ఏం ఫీల్ కాలే పిల్లలు, స్ట్రెస్ఫుల్గా బాగానే అవుతున్నారు, పర్వాలే. ఉన్నది రాజేంద్ర కోచింగ్. రాజేందర్ కోచింగ్ అంటే స్కూల్లోనే ఎక్కువ ఉంటారు. మార్నింగ్ 8కి అట్లా వెళ్తారు. అంటే 8:30కి స్కూల్ స్టార్ట్ అయితే 5:30 వరకు ఉంటుంది. మళ్ళీ వచ్చి 6కి అట్లా ట్యూషన్ వెళ్ళిపోతారు. 6కి వస్తారు పిల్లలు, ఇంటికి వస్తారు 6 అవుతుంది. 6:30కి ట్యూషన్ వెళ్ళిపోతే మళ్ళీ 8:30 అట్లా అయిపోతే వస్తారు. వాళ్ళు ఇంట్లో ఉండేది తక్కువే, హాలిడేస్ వస్తున్నాయి. ఈ ఇయరే కొంచెం హాలిడేస్ కూడా ఎక్కువనే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ అయితే హాలిడేస్ వచ్చినా కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టి చంపేవాళ్ళు. ఈ ఇయర్ కొన్ని వాళ్ళకు ఇట్లా కంప్లైంట్స్ వచ్చినాయంట, అందుకని ఈ ఇయర్ అసలు పెట్టట్లే అట్లా. అంటే స్కూల్ కట్ట దగ్గర ఉందా మీకు? నిజాంపేటలోనే స్కూల్ కూడా. అంటే బస్ ఫెసిలిటీ? అంటే స్కూల్ బస్ ఫెసిలిటీ ఉంటుంది, కానీ మేమే పంపించలే. ఇంటి దగ్గర ఒక 10 మెంబర్స్ ఉన్నారు పిల్లలు, అందరు కలిపి ఒక వ్యాన్ ఉంటుంది, చిన్నది మినీ వ్యాన్, దానిలో వెళ్తారు. శ్రేష్ఠ అయితే సైకిల్లో వెళ్తుంది. సైకిల్? ఓకే. అది ఈ బైక్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ సైకిల్. ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకుంటే ఈ ఇయర్ నుంచి సైకిల్లో వెళ్తుంది. అంటే మళ్ళీ 10th వచ్చినాక వాళ్ళకి బస్సు ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఉండదు అన్నట్టు. టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటుంది. 7th నుంచి 7 to 7 ఉంటుంది అన్నట్టు స్కూలు. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 ఉంటుంది 10th క్లాస్లో. ఇబ్బంది అయిద్దని ఇప్పటి నుండే అలవాటు చేస్తున్నాం సైకిల్. వెళ్తారా కరీంనగర్? కరీంనగర్ వెళ్తారా? కరీంనగర్ సమ్మర్లో వెళ్ళాలి, ఒక 1 వీక్ అట్లా వెళ్ళి రావాలి. సిద్దిపేటకి మేము ఉంటారు కదా, ఇక్కడ ఉంటారా ఒక 1 మంత్ అట్లా? ఉంటాం. మరి రావచ్చు కదా పిల్లలతో హైదరాబాద్కి. ప్లాన్ చేయాలి ఇప్పుడు, కొంచెం షెడ్యూల్ ఎట్లా ఉంటుందో. హాలిడేసే కదా, హాలిడేస్ ఇచ్చినాక రండి. ఎప్పుడు చూడలే కదా పిల్లల్ని, అవును. ఓకే. పిన్నిని ఎప్పుడు చూడలేదు. మీరు కూడా రావచ్చు ఇట్లా, మీరు కరీంనగర్ పోతే ఇక్కడ రావచ్చు, ఏముంది మధ్యలోనే కదా. వెళ్తే రావచ్చు, రాజేందర్ వస్తే కార్లో అయితే రావచ్చు, మేమైతే బస్లో కానీ వెళ్తే రాలేము. అసలు నేను పైకి వెళ్ళినట్టున్నాడు. మొత్తం సెటప్ బాగా వేసింది కదా రాయలు. అంటే చూడలే కదా, ఎప్పుడు రాలే కదా హైదరాబాద్ ఇంటికి. నేను రాలేదు. నాకు ఏంటంటే తక్కువ, నేను హైదరాబాద్ వచ్చింది, నాకు ఐడియా ఏది ఏరియాస్ కూడా తెలియదు నాకు. అవునా? పైన ఒక జేబీఎస్ పైన ఏమో మేము ఉంటాం 2 BHK పైన. ఓకే. కింద ఒక పోర్షన్ 1 BHK రెంట్కి ఇచ్చేసి, ఒక 1 BHK ఏమో ఈయన ఆఫీస్ రూమ్గా వాడుకుంటున్నాడు. అంటే అప్పుడు ఉండే ఇది కింద కూడా 2 BHKనే ఉంటే దాన్ని పార్టీషన్ చేసినాం. ఇది హాలు. ఇప్పుడు ఆ వెనకాల ఇంకొకటి బెడ్రూమ్ ఉంటుంది. ఈ గోడ ఉందా, అది వెనకాల బెడ్రూమ్ ఉంటుంది. ఇవి 2 రూమ్స్ అన్నట్టు. అటు పక్కకి ఒక చిన్నగా హాల్ లాగా వచ్చి కిచెన్, అటాచ్ కిచెన్ అన్నట్టు హాల్కి. అట్లా ఒక బెడ్రూమ్ ఉంటుంది, అది రెంట్కి ఇచ్చేసినాం. ఇదంతా ఈయన వాడుకుంటున్నాడు. ఈయన పైన ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, ఆయన వీకెండ్ వర్క్ నైట్ షిఫ్ట్ ఉంటే మాకు డిస్టర్బెన్స్ అయితే, ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒకటి మాట్లాడడం అట్లా అని కిందనే పెట్టుకున్నాడు. ఇంకా మీరు ఎక్కడ, ఇంకా హైదరాబాద్ లో మీ మునీందర్ అన్న వాళ్ళు ఉంటారు కదా? మున్బా వాళ్ళు ఉంటారు ఇక్కడే దగ్గరే, రాజీవ్ గాంధీ నగర్. ఎంత ఒక 2 kilometers ఉంటుంది ఏమో ఈ నుండి.
అంత దగ్గర అంటే చాలా దగ్గర 2.5 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు. ఇది ఉండే మన ఎవరు అంటే సంపత్ వాళ్ళు ఓ దగ్గరే ఓదలు ఉంటారు. మునిబావ వాళ్ళ తమ్ముడు. తమ్ముడు ఓదల వాళ్ళు దగ్గర ఉంటారు. అంటే ఒక రెండు రెండు లైన్స్ అంతే గ్యాప్ వాళ్ళకి వీళ్ళకి. వాళ్ళు ఒక లైన్లో వీళ్ళు ఒక 2 లైన్ తర్వాత ఉంటారు. వీళ్ళు సంపత్ బావ వాళ్ళేమో మెయిన్ రోడ్కే ఉంటుంది ఇల్లు. మునిబావ వాళ్ళది కొంచెం ఒక లోపలికి ఉంటుంది లైన్లో. అంటే షాప్స్ అన్నీ రోడ్కే ఉంటాయి కానీ వాళ్ళ ఇల్లు ఒకటి లోపలికి ఉంటుంది. వస్తున్నట్టున్నాడు. ఏం చేశారు లంచ్ మరి? లంచ్ ఏం లేదు, పప్పు టమాటా అన్ని బాక్స్ పెట్టిన పిల్లలకి. ఎట్లా అంటే ఇచ్చేసి వస్తారా మళ్ళీ బాక్స్? లేదు, తీసుకెళ్తారు. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. రాందర్ ఏమి ఇయ్యడు, వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్తారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అని ఫుల్ డే పెట్టిండ్రు పిల్లలకి నిన్నటి నుండి. హాఫ్ డే అయితే చదవరు కదా, హాఫ్ డే ఎగ్జామ్ ఉంటుంది, హాఫ్ డే స్టడీ అవర్ ఉంటుంది. సరే రాజేందర్ పస్తులు పెడతాను రా, పోయి బాక్సులు ఇవ్వమను. కావాలంటే పస్తులు ఉంచుతాం కానీ పస్తులు ఉంచలేదురా. ఏమన్నా జపాన్ స్టైల్ అనుకుంటున్నా. ఫాస్టింగ్ జపాన్ ఏంటంటే మన ఫుల్గా మన 80% స్టమక్తోనే అక్కడికి స్టార్ట్ చేస్తుంది. ఫాస్టింగ్ కూడా చేస్తారు కదా వాళ్ళు, వాటర్ ఫాస్టింగ్ అది ఇది. ఫాస్టింగ్ అంటే ఏమున్నాయి కానీ అన్నీ ఏం తీసుకున్నా కానీ మనం ఇక్కడ ఏంటంటే రైస్ కర్రీ అవే తింటాం కదా, వాళ్ళు ఫస్ట్ సలాడ్స్ స్టార్ట్ చేస్తారు. ఓకే, కొంచెం మళ్ళీ కర్రీ, కొంచెం రైస్, ఒక బౌల్ చిన్న బౌల్ రైస్, కొంచెం నాన్ వెజ్, డ్రింక్ అయిపోయాయి. డ్రింక్ అంటే ఈ డ్రింక్స్ బాగానే తాగుతారు కదా, కానీ ఏంటంటే లిమిట్ ఉంటుంది అన్న. అంటే వైన్ తాగుతారు, డ్రింక్స్ బియర్. అది కూడా ఏంటంటే వర్కింగ్ డేస్లో ఉంటాయి. జనరల్ ఏంటంటే సాటర్డే మాత్రమే. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ వెళ్దాం, బాహుబలి అవన్నీ చూపిద్దాం పిల్లలకి. చూద్దాం, ప్లాన్ చేద్దాం వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ ఉంది, అత్తకి చెప్పు వెమ్లవాడ పోదాము, లేకపోతే ఇక వసంత పిన్నికి చెప్తే ఏం లేదు, కొండగట్టుకు పోదానరా, కొమరెల్లి పోదానరా, వెమ్లవాడ పోదానరా, దండం పెట్టుకుందానరా అంటది. అదేమో పోయి బ్యాంకాక్ తిరిగి వస్తుంది, థైలాండ్ తిరిగి వస్తుంది. ఏదో ఒక్కసారి ఎవరా ఎక్కడ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో అనుకుంటా. ఏది మన నువ్వు కూడా చేసినావు కదా. నేను కూడా చేసిన, వాళ్ళతో మనకు కాదని వదిలేసిన. మామూలుగా బుర్ర తిన్నారు అందరు కలిపి. ఇప్పుడు ఏదైనా నువ్వు చేసే హెల్త్ కేర్గా? నేను చేసేది కదా, హెచ్పిలో ఉన్నదే చేస్తున్నాను. ఏది వాళ్ళ బ్రదర్ ఉండే కదా, సమీర్ వాళ్ళ బ్రదర్. ఎన్ని రోజులు చేసినా ఏది చేసినా కావే, మనం బెంగళూరులో ఉన్నాయే చేస్తున్నాము. అందరు ఏందేదో చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ నేను చేసేది కదా ఒక్కటే, వీడియోస్, మార్కెటింగ్, సేల్స్, ఆన్లైన్ లేదా చేసేదంతా ఆన్లైన్ మార్కెటింగే. ఆన్లైనే కానీ ఎవరికి చేస్తున్నాం అన్నది, అందరు ఏదేదో చేస్తున్నాం అనుకుంటారు కానీ చేసేదంతా ఆన్లైన్ మార్కెటింగే. చాలా చేయాలి. జపాన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. జపాన్లో ఎన్ని ఉంటాయి అక్షరాలు, ఏబిసిడీలు ఎన్ని ఉంటాయి జపానీస్లో? 26 లాగా ఉన్నాయి. కథకానా అని కొన్ని లెటర్స్ ఉంటాయి, 50 పైన. హిరగానా అని ఉంటుంది, ప్లస్ కాంజీ లెటర్స్ అనేది చూసుంటారు కదా, ఇది బొమ్మలాగా. చెప్పు ఏబిసిడీలు చెప్పు జపాన్లో. ఏమిరా ఏదో సేమ్ అలా ఆయువేవో కాకి కేకో అలా చెప్పు. అట్లా తర్వాత లాస్ట్కి ఏంది అంతే కథ కానది అంతగా ఏది మన. అంటే ఇప్పుడు 50 ఫినిష్ చేసినావా? ఇప్పుడు ఏబిసిడి ఈఎఫ్జి హెచ్ఐజేకేఎల్ఎంఎన్ ఓపీక్యూఆర్ఎస్టీయూవీడబ్ల్యూఎక్స్ అట్లా చెప్పు. 50 అని కాదు కానీ ఒక ఫార్మాట్ ఉంటుంది అన్నమాట అందులో. చెప్పు ఆ ఫార్మాట్. సా షి షు సే సో కా కి కు కే కో
నువ్వు గుంతలు చెప్తున్నావు కక్క గగ్గ గగ్గ మమ్మ అట్లా అవి చెప్పక నేను లెటర్స్ అని చెప్పేది మిగతా నీకు అట్లా అట్లా వస్తుందేమో కానీ అచ్చులు చెప్పక కానీ అట్లా అనిపిస్తుంది అంటావా అచ్చులు కాదు అట్లా అట్లా అనిపిస్తుందేమో. నువ్వు కూడా నేర్చుకున్నట్టున్నావు కదా, నువ్వు బెంగళూరులో వస్తుంది. 1 2 3 చెప్పు. ఇచ్చి నీ సాంచి గో చిచ్చి హచ్చి క్యూజు అయిపోయింది 10. వాడు వీసా ఆఫీసర్ అడిగితే ఇదే చెప్తారు జాజీ జూ 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 జూ. మార్కెట్ బాగా లేదురా. వైఆర్ గోయింగ్ అంటే మై మామాస్ మ్యారేజ్ అంటాను. ఆల్రెడీ మ్యారీడ్ రైట్, మళ్ళీ ఇంకో మ్యారేజ్ అక్కడ ఉంటుంది కదా. మీ దోస్తులందరూ ఇంకా బెంగళూరులోనే ఏడుస్తున్నారా? లేరురా, అంతా ఒకరు ఇద్దరు ఉన్నారు. మిగతా వాళ్ళు కొంతమంది హైదరాబాద్ వచ్చారు, కొంతమంది టచ్లో ఉన్నారు. అంటే మా బీసీలో మా గ్రూప్ మాత్రమే ఉన్నారు అన్నమాట, 4-5 మెంబర్స్. మిగతా వేరే వేరే. వాట్సాప్ గ్రూప్ ఉందా మీ వాళ్ళది? ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరు తెలుసు మా బ్యాచ్లో ఎవరు బెంగళూరులో ఉన్నప్పుడు తెలుసు అనుకుంటున్నాను. ఒకసారి వచ్చిన బీటీఎంలో. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమేనా ఇక మళ్ళా? ఇప్పుడు హాలిడేనే. ఓకే, అంటే ఇప్పుడు ఏంది ఏ సీజన్ జపాన్లో? సమ్మరేనా? ఇప్పుడు వచ్చేసి సమ్మర్ స్టార్ట్, ఏప్రిల్ అంటే సమ్మర్ స్టార్టే, కానీ మరీ అంత టెంపరేచర్ ఎక్కువ ఏమి ఉండదు. ఆగస్ట్లో ఉంటుంది 38, అదే హైయెస్ట్ ఉంటుంది. ఆగస్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే స్ప్రింగ్ సీజన్ లాగా కొంత 4 సీజన్, మనకి ఇక్కడ 3 లాగా ఉంటాయి, అక్కడ 4 సీజన్స్. అదే సరే ఇక మనము ఒకసారి నువ్వు ప్రగతి నగర్కి వచ్చి ఇంటికి రాలేదు, కానీ నేను ఇప్పుడు సిద్దిపేట రావాలంట. నాకు వచ్చింది ఏంటంటే మన ఇది మార్నింగ్ వచ్చినా అదంతా అడ్మిషన్ ఉంటే కొంచెం నైట్ వరకు ఆనందం. బాబాయ్ సత్యం బాబాయ్ కాల్ చేసిన నేను వచ్చేవాడు కావచ్చు, ఐడియా రాలేదు నాకు. నేనన్నా వచ్చేటవాడిని, సత్యం బాబాయ్ వచ్చిండంటే. ఈ బాబు కూడా వచ్చాడు, ప్రకాష్ బాబు కూడా వచ్చాడు. మళ్ళీ ఏమన్నా అంటే ఇక పెరక మీటింగ్లోకి వెళ్తాడు సత్యబాబాయ్. రాజేందర్ రావాలి, నువ్వు తప్పకుండా రావాలి, మనది పెరక మీటింగ్, మన సంఘం అంటాడు. ఈ వీటికేమో మళ్ళీ పెరకోళ్ళు దూరమే, మళ్ళీ ఏమన్నా కోకాపేటలో మీటింగ్ ఉంటే పిలుస్తాడు. చెప్పిండు రండి, వాడు ఇక్కడే ఉంటాడు రాజేంద్ర అదిగా చెప్పినా. నువ్వు ఇక ఎట్లా బిజీ ఉంటావు కదా, మేము కూడా అట్లా వెళ్తున్నాం కదా ఎందుకున్నట్టు ఇక వెళ్తాను. ఎవరో కరీంనగర్ వెళ్తున్నాం. కరీంనగర్ వెళ్ళాలి, ఏప్రిల్ మే జూన్లో వెళ్ళాలనుకుంటా. వదిలేనా కరీంనగర్ ఇక అంతటా ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, కానీ చూడాలి అక్కడ కరీంనగర్లో గడ్డపల్లి వెళ్తే గడ్డపల్లి వెళ్ళాలి. గడ్డపల్లి ఉన్నాయి కదా 4-5 ఎకరాలు ఇల్లు. ఏది నీళ్ళు పెట్టడానికి ఆడ అందరూ ఉన్నారులే, జ్యేష్ఠోళ్ళు అందరూ ఉన్నారు, కానీ ఊరికే రౌండ్ వేస్తే మళ్ళీ ప్రభాకర్ మామను సుధాకర్ మామను వాళ్ళవి మన పొలాల దగ్గరనే పక్కనే. అంటే ఏది మన ఇటు సైడ్, ఏది మన ఇంటి సైడ్ బ్యాక్ సైడ్ కదా, ఇంటి దగ్గరది కాదు, ఏది గుట్టు సైడ్ ఒర్రల్ నుండి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. భద్రయ్య తాతది కాదంట, అది శాంతవ్వది. భద్రయ్య తాత వాళ్ళు ఇంకో మిస్సెస్ ఉంది కదా శాంతవ్వ, వాళ్ళవి. ఇప్పుడు గట్టపల్లి అంతా వీళ్ళంతా హైదరాబాద్ కదా, నెక్స్ట్ జనరేషన్ అంతా మన జనరేషన్. ఇక ఏమో తర్వాత, కానీ నువ్వు ఇప్పుడు ల్యాండ్ ఈడ కొంటుదా? ఇంకా కొనే స్టేజ్ ఉంటాయి, అయిపోయాక వెళ్తాం. ఇక్కడనే స్టక్ అయిపోయాను. ఓకే, కొంటే నువ్వే కొన్నది. అయిందా లంచ్? 11:30 కదా. బ్రేక్ఫాస్ట్ అయింది. ఇప్పుడు పంపించింది చిన్న ఉందా వీడియో? చిన్న ఉందిరా వాడు.
ఇప్పుడు ఎంత 3 ఇయర్సా? 3 క్లాస్ 4th ఇంటర్. డైలీ పెట్టు వీడియోలు, చెప్తాడు వాడు, చాలా చెప్తాడు స్టోరీస్. అన్ని వీడియోలు పెట్టు, అందులో అన్ని వీడియోలు స్టోరీ పెట్టు. ఏదో ఒకటి ఇద్దాం మరి. రెగ్యులర్గా ఏదో ఒకటి పెడుతూనే ఉండు, ఏది ఆపకు. చిన్నోడు ఏంటంటే ఇట్లా యాక్టివ్ ఉన్నది బాగా, పెద్దోడు ఏంటంటే నాలుగు సైలెంట్. డైలీ మాట్లాడే వాళ్ళకు 4-5 లక్షలు కూడా ఇస్తారు. స్టేజ్ల మీద మాట్లాడతారు చూడుగా. ఏదో వెంకీదో సినిమా వచ్చింది ఏదో సంక్రాంతికి లేటెస్ట్, అందులో బుడ్డోడు ఉంటాడు చూడు లావుగా. అవునవును, సంక్రాంతికి వస్తున్నా. వానికి మొత్తం రెమ్యునరేషన్ కలిపి 50 లక్షలు దాకా ఉందంట. అవునా? వాడు మాట్లాడిన 4 జోకులకి. ఆ, ఇక రెగ్యులర్ అది స్టోరీ టెల్లింగ్ ఆర్ట్. ఆర్ట్ అంటే భయం అదే అదే ఉంటుంది, అదే భయం ఉంటుంది, ప్లస్ చెప్పలే కొంచెం ఉండాలి. అన్ని కమ్యూనికేషన్ అందరు స్కిల్స్, చెప్పలేదు. అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి కదా. అయితే కొంతమంది పిల్లలు భయపడతారు కదా, పెద్దవాళ్ళు రాగానే ఫీజు కావడం అనేది ఉంటుంది కదా. కెమెరా ఆన్ చేయగానే అందరు నేను చెప్పా అని. ఇప్పుడు ఎందుకు శ్రేష్ఠ అయినా మనీ అయినా గట్లే తయారవుతున్నారు. కానీ మళ్ళీ స్టార్టింగ్ చిన్నప్పుడు చేశారు, చెప్పారు. రెగ్యులర్గా చేయాలి, నేనైనా పిల్లలతో చేపియాలి. కానీ అన్నీ ఓన్లీ తెలుగు స్కిల్స్ అని కాదు, స్టోరీ టెల్లింగ్ ఆర్ట్. అది ఇంగ్లీష్ స్కిల్స్ అయినా నువ్వు మీ ఓన్కి జాపనీస్ నేర్పి ఊరికే ఆ వీడియో పెట్టు, జపాన్లో వైరల్ అవుతుంది ఆ వీడియో. ఓకే ఓకే. అప్పుడెప్పుడు నాకు యూట్యూబ్ వీడియోలు చేద్దాం, ఇప్పుడు 2007లో ఈ యూట్యూబ్ పాపులర్ ఆడటం. నువ్వు అప్పటి నుండి పెట్టినా ఇప్పటికీ మనం జపాన్ తెలుగు తోపులు అయ్యేటోళ్ళము. నువ్వు స్టార్ట్ చేసినా అయిపోతుండే, జస్ట్ సజెషన్ ఇచ్చినా కానీ మనకి. ఇప్పుడు పెట్టినా కూడా ఏం తక్కువేం కాదులే. ఇప్పటికైనా మనం ఇంకో 40-50 సంవత్సరాల 40-50 30 కదా మనం. 40 సంవత్సరాలు ఇప్పుడు ఇంకో 20 సంవత్సరాలు పెట్టినా కూడా నడుస్తాయి అన్నీ. సరే చలో కాల్ చేయి, మళ్ళా కాల్ చేయి, రెగ్యులర్గా కాల్ చేయి. టూర్ ట్రిప్ వెళ్దామంటే బండి ఉన్నది ఆడనే బయట, కానీ ఏసీ పని చేస్తలేదు అందులో, అదో తలకే నొప్పి ఉంది. ఏసీ వాడు 30,000 అన్నాడు. వద్దురా బాబు, నాకు ఏసీ వద్దు, ఏమొద్దు, మేము పొద్దున వెళ్తాం సాయంత్రం వస్తాము. అది ఆల్రెడీ 10 ఇయర్సా 11 ఇయర్స్ అవుతుంది బండి, కానీ నడుస్తుంది, వెళ్ళి రావచ్చు. అదే లాడ్జీ ఊకే వచ్చి కడగటోని కదా ఇంటికాడ. ఈయనే ఉన్నది అది, ఏది ఇన్నోవా లాగా ఉంటుంది. ఫర్నిచర్ కూడా ఇప్పుడు నిస్సాన్ వాళ్ళతో టైప్ పోయింది కదా. నిస్సాన్ నేను మొన్నటి వరకు నిస్సాన్లోనే వేసినాను. నిస్సాన్ది రెనాల్ట్ది జాయింట్ వెంచర్షిప్ ఉంది ఇండియాలో. క్లోజ్ అయింది. క్లోజ్ అయిందా? క్లోజ్ అయింది. నిస్సాన్ కొంచెం ప్రాబ్లంలో ఉంటే హోండాతో మెర్జ్ చేద్దామని చూసారు, వాళ్ళు కూడా డిస్కషన్స్ కాలేదు. ఓకే, ఇప్పుడు మొత్తం 3 ఫ్లోర్లు అయిపోయినాయా? 4వ ఫ్లోర్ ఇప్పుడు 4 ఫ్లోర్లా 3 ఫ్లోర్లా సిద్దిపేటలో? గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, పెంట్ అన్నీ పనులు అయిపోయినాయి, ఇంకా నడుతున్నాయి పనులు? గ్రౌండ్ ఫస్ట్ కంప్లీట్గా మొత్తం ఉన్నారు. సెకండ్ పెంట్ ఏంటంటే ఫ్లోరింగ్ అవన్నీ కాకుండా అట్లనే ఉన్నాయి, అమౌంట్ సరిపోలేదు. పని అయిపోయిందా ఇంకున్నదా? ఉన్నది కదా, ఫ్లోరింగ్ ఉంది, డోర్స్ ఉన్నాయి, అది అట్లనే ఉన్నాయి అన్నట్టు. వచ్చేటప్పుడు జపాన్ నుండి ఏమైనా డైమండ్లో గోల్డ్లో తీసుకొస్తే ఒడిచేది కదా. లేవు అలా చేతులు లేవు, చేతులు ఉంటే బాగా తెంపట్టింది. స్టార్ట్ చేద్దాం. ప్రకాష్ బాబాయ్ అయితే మంచిగా పెట్టిండు నీకు. రా మళ్ళీ హైదరాబాద్కి వస్తే ఇటు రా, ఇంటికి రా. సరే వస్తుంది. శ్రేష్ఠ అన్న చూస్తుంది, మహేష్ బాబు మన పువ్వుల ఫోటోలు చూపిస్తే అది గంట సేపు నవ్వింది శ్రేష్ఠ. అక్క మ్యారేజ్ చిన్నప్పటిది. అదే ఎక్కడ 2007 అనుకుంటుంది. సరే కానీ నువ్వు ఇక్కడికి రా, ఇటు వస్తే రా మళ్ళా. ఓకే.
ఏమిటి వచ్చినా కూడా సిద్దిపేట వస్తలే. సరే సరే చలో బాయ్. ఓకే రైట్.